ఇస్తాం సార్ మనకు. ఏపీఎంస్ ద్వారా ట్రైనప్ చేస్తాం సార్. ఏపీఎంస్ ట్రైనప్ చేస్తాం సార్. ఆల్రెడీ ట్రైనింగ్స్ ఇచ్చాం సార్. ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేస్తే బెటర్ కదా. అవును సార్, వాళ్ళ ద్వారా ఇస్తాం. వాళ్ళ ద్వారా ట్రైనింగ్ వాళ్ళ ద్వారా సార్. ఇప్పుడు VLT ఐడెంటిఫికేషన్ ఏమి చేయాలి? అక్కడ గ్రామాలలో మనం ఏపీఎంస్ ఉంటారు సార్. ఏపీఎంస్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సహకారంతో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను 1:10 ఒక 10 మంది ఇల్లిటరేట్స్కి ఒక వాలంటీర్ టీచర్ను సెలెక్ట్ చేస్తాం మేడం. సచివాలయ సిబ్బంది సహకారం తీసుకుంటాం సార్. మనం ఇక్కడ మీరు లాస్ట్ టైం చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు సార్, కానీ సేమ్ 75,000 నెంబర్ వచ్చింది. లాస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్. ఈ ఎగ్జామ్స్ ఎవాల్యుయేషన్ చేసి తర్వాత ఎలా చేసాము ఎగ్జామ్ ఎట్లా చేసాము అంటే ఇంట్లో చేసాము ఎగ్జామ్ సెంటర్లో చేసాము. టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ మనం ఇమీడియట్గా అపాయింట్ చేసాము. వాళ్ళ చాలా చక్కగా సార్. ఎగ్జామ్ మనం ఏ విధంగా రాస్తాము. 7,500 VLT ఐడెంటిఫై చేయాలి. 1:10 అంటే ఐడెంటిఫై చేయాలి. జస్ట్ 100 లెవెల్ విలేజ్ లెవెల్ VLT ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి 4-5 సార్లు ట్రైనింగ్ ఇచ్చేస్తే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. అదే బేసిక్లీ అవుట్పుట్ ఆఫ్ మీటింగ్. సో మీరు ఇప్పుడు ఏం చేయండి DPO గారు, మీరు MPDOస్తో మీటింగ్ చేసేసి APMస్తో మీటింగ్ చేసేసి దీంట్లో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు మాత్రం ఇంక్లూడ్ చేసేసి ఒక VC చేయాలి. సెక్రటేరియట్స్ ఉన్నాయి, ఒక 3,000 మంది ఐడెంటిఫై చేస్తాం. అంటే ఒక్కొక్క సెక్రటరీ బట్టి సెక్రటరీ. సో మండల్స్కి 100 అంటే ఒక 150 VLT ఐడెంటిఫై చేస్తే, సో 30,000 మనం చేస్తే ప్రతి ఒక్క మండలానికి ఒక 100 చేస్తే ఆ 100 బేసిక్లీ APM మెసేజెస్ VOs కెన్ సెలెక్ట్ చేసేసి అంత ఇన్నోవేషన్ వస్తుంది. అది కూడా ఇవ్వాలి. ఆన్లైన్ అంటే వస్తుంది, బడ్జెట్ కూడా వస్తుంది, అది కూడా చెప్పాలి. సో దట్ ఆ మీటింగ్ చేసేసి సో అండ్ దెన్ గతంలో ఎవరు ట్రైన్ చేశారు వాళ్ళు కూడా శాంపిల్స్ వాలంటీర్స్ అండ్ మండల లెవెల్ వాళ్ళు మీటింగ్ చేస్తారు. అండ్ ఒక వారంలో లిస్ట్ ఐడెంటిఫై చేసేసి 26 నుంచి ట్రైనింగ్ స్టార్ట్. ట్రైన్ పీపుల్ మండల్ వైజ్. And number 4, what training material has to be used and how training has to happen, we will share those things.